అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టి ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డికి ప్రజలందరూ విజ్ఞప్తులు చేస్తున్నారు. అలాగే మోహిత్ రెడ్డి నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. సార్, ఇవాళ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏంటి? ఏ ఊరికి పోయినా, ఏ ఇంటికి పోయినా జగనన్న గెలిపించుకోవాలి, చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ రావాలని చెప్పి బలమైన స్పందన నిలబడతా ఉంది. 5 ఏళ్ళు నాన్నగారు మా కుటుంబం చేసిన మంచి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, పంచాయతీకి 7 కోట్ల రూపాయల నిధులు కేటాయించి రోడ్లు, డ్రైన్స్, అదేవిధంగా సమావేశ మందిరాలు, ధ్యాన మందిరాలు, వాటర్ ప్లాంట్లు ఇవన్నీ కట్టించడం కావచ్చు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు మీకు కాకుండా ఎవరు కోటేస్తామని అయితే తప్పకుండా మమ్మల్ని మాకు ధైర్యం చెప్పి పంపిస్తున్నారు. తప్పకుండా వాళ్ళు చూపించిన ప్రేమ ఆప్యాయతలు మాకు మరింత బాధ్యత పెరిగిందని నేనైతే భావిస్తున్నాను. తప్పకుండా వాళ్ళందరూ ఆశీర్వదిస్తే ఇప్పుడు చేసిన దానికంటే రెట్టింపు కష్టంతో వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకునేలాగా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. సార్, ఇవాళ వాలంటీర్ వ్యవస్థను బలవంతంగా రాజీనామా చేస్తానని కావాలని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎంతవరకు నిజం సార్? ఈ కాలంలో ఒక వ్యక్తిని ఒక మాట అంటేనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. అదే చాలామంది ఇంతమంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామా చేస్తూ ఉంటే ఎక్కడన్నా ఒకరినా చెప్పరా? ఒక 1000 మంది రాజీనామా చేస్తే ఒక 10 మంది అయినా చెప్పరా? సరే, వాళ్ళు ఎవరికైనా బలవంతంగా రాజీనామా చేస్తే ఖచ్చితంగా మైక్ పెట్టి అడగచ్చు. ఎందుకంటే ఇంత ఛానళ్ళు ఉన్నాయి, ఇంత ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ఆరోపణలే. అదేవిధంగా వాళ్ళు భయం పుట్టుకునింది. వాలంటీర్ వ్యవస్థ చూస్తేనే, వాళ్ళ పేరింటేనే ఆ స్థాయిలో భయపడుతున్నారు. తప్పకుండా ఇదే మాకు మొదటగా ఒక విజయం అని తెలియజేస్తున్నాను. సరే, ఇవాళ ప్రజలకి మీరు ఇస్తున్న భరోసాకరంగా రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు భరోసా ఏమనిస్తారు ప్రజలకి? తప్పకుండా చంద్రగిరి ప్రజల కోసం ఒక ఆపదున్నా, కష్టం ఉన్నా, ఒక పండుగ ఉన్నా ప్రతి దాంట్లో కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాను. ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నా. తప్పకుండా వాళ్ళందరినీ కూడా మా కుటుంబ సభ్యులాగా భావిస్తానని కూడా తప్పకుండా తెలియజేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి మోహిత్ రెడ్డి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, ఆర్టీవీ, చంద్రగిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.